ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పౌర విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది. పౌర విమానయానానికి ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించింది. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం, పౌర టెర్మినల్, ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్, ఇతర మౌలిక వస్తువులను అభివృద్ధి చేయాలని తెలంగాణ R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి AIF డైరెక్టర్ లేఖ రాసింది. మరోవైపు వరంగల్ నగర సమీపంలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదనే నిబంధన రద్దయింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తున్న GMR సంస్థతో ఒప్పందం అనంతరం ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మరో 2 విమానాశ్రయాల నిర్మాణం కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల కొనుగోలుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. LRS గడువును మళ్లీ పెంచుతున్నట్లు ప్రకటించారు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020వ సంవత్సరంలో ప్రకటించిన LRS కింద లక్షల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు 25% రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేదీలోపు ఫీజు చెల్లించే వారికి రాయితీ వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సాంకేతిక ఇతర సమస్యల కారణంగా చాలా మంది అవకాశాలు వినియోగించుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాయితీ గడువును ఇలా 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ రక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత నిర్మాణ అభివృద్ధికి బ్రేక్ వేసింది. ఈ మేరకు 4 సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్ తో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ JMDకి కూడా కమిటీలో చోటు కల్పించింది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా అనుమతులు ఇవ్వద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త అనుమతులు ఇవ్వద్దని తెలిపింది. పర్మిషన్లకు సంబంధించి కమిటీ క్లియర్ చేసే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని అధికారులను ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్న ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణ చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.